श्रीमत्परमहंस परिव्राजकाचार्यवर्या पदवाक्य प्रमाण भाराभारपारेण यमनियमासन प्राणायाम प्रत्याहार धारणा ध्यान योगानुष्ठान निष्ठा तपश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्त षड्दर्शन स्थापनाचार्य व्याख्यान सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय सांख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरो भूमंडलाचार्य ऋष्यशृंगपुरवराधीश्वर तुंगभद्रातीरवासी श्रीमद्विद्याशंकर पादपद्माराधक श्रीमज्जगद्गुरो श्रीमदभिनव विद्यातीर्थ महास्वामी गुरु करकमल संजात श्रीमज्जगद्गुरो श्री भारती तीर्थ महास्वामिना तत्करकमल संजात श्रीमज्जगद्गुरो श्री विधुशेखर भारती महास्वामिनाञ्च शरणारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामः। यो वेदादमुस्वर प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः। हर हर शंकर जय जय शंकर 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 हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर 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 शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर हर हर शंकर जय जय शंकर। शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवैभव पूरिताखिल दीपदे शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवैभव पूरिताखिल दीपदे शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवैभव पूरिताखिल दीपदे शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान्।
करुणानिधे सकलानवाम्ब सदा जनान् धर्मभूषण भूषिते वररत्नमौलिविराजिते शर्मदायिनि कर्ममोचनि निर्मलं कुरु मानसं शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवैभव पूरितखिलरीकते शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् हस्तसंधृत पुस्तकाक्षपटी सुधागणमूदिते हस्तसंधृत पुस्तकाक्षपटी सुधागणमूदिते हस्तमास्तिः वर्णने चतुरो नरखचरोद्धवा शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् हस्तसंधृत पुस्तकाक्षपटी सुधागणमूदिते कस्तवास्तिः वर्णने चतुरो नरखचरोद्धवा మరియు విద్యార్థుల ఆశీస్సులు అదోష జాతీయ రెడ్డి శృంగేరి గురు పరంపర శ్రీ 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 భారతీయ తీర్థ మహాశయాలు కమల సంజాతులు శ్రీ 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 విధిశేఖర భారతి మహాశయ వారు వారి ప్రాంగణాలకు ఇచ్చేస్తున్నారు. భక్తి శ్రద్ధలతో స్వామివారిని మనం ఆహ్వానించుకుని వారి ఆశీస్సులు మనం పొందాలి. కాబట్టి ఎవరు కూడా యోగ్యంగా మాట్లాడతానికి కాదు. ఓకే, అందరూ కూడా ఒకసారి చెప్పండి. కృపా శ్రీనివాస శర్మ గారు మహాపండితులు, మహనీయులు, వారు మన స్కూల్కి ఇచ్చేశారు. వారి సదానుకూలంగా ఆహ్వానించున్నాం. అయ్యా స్వభావ అందరూ చెప్పండి చక్కగా. శారదే పాహిమాం శంకర రక్షమాం. మీరందరూ ఆది శంకరాచార్య స్వామి వారి గురించి తెలుసుకుని ఉంటారు. అలాగనే ఆదిశంకరులు శారదాంబని శృంగేరి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశారు. అటువంటి ఆదిశంకరుడు జగద్గురువులు. శారదాంబ సాక్షాత్తు జ్ఞాన స్వరూపిణి. మనది సంస్థ శారదా విద్యాలయం, శారదా విద్యా సంస్థలు. మీరందరూ కూడా శారదా విద్యా సంస్థలో విద్యార్థులు, అట్లాగనే తల్లిదండ్రులు, అలాగనే యాజమాన్యం, అలాగనే బంధుమిత్రాదులు, శ్రేయోభిలాషులు మనందరం కలిసి ఇక్కడ సమావేశమైన. ఎందుకనంటే మనందరికీ ఈరోజు పండుగ అన్నమాట. ఎందుకనంటే జగద్గురువులు మీరందరూ కూడా, మీరందరికీ కూడా ఆచార్యులు. అలాగనే ప్రపంచం మొత్తానికి కూడా సకల జనులకి కూడా గురువులు, ఆచార్యులైనటువంటి జగద్గురువులు నేడు మన విద్యా సంస్థల యొక్క ప్రాంగణానికి దయచేస్తూ ఉన్నారు. అలాగనే జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్య స్వామి వారిని మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాము.
జ్ఞాన స్వరూపిణి అయినటువంటి శారదాంబని కూడా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాము. అంతేకాదు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఈ శారదా విద్యా సంస్థ జీవనము కావాలి అంటే జ్ఞానము కావాలి. ఒక మనిషికే కాదు సకల ప్రాణులకి కూడా. అందులో మనిషికి ముఖ్యంగా ఇంకా జ్ఞానము ఎక్కువ కావాలి. అటువంటి జ్ఞాన స్వరూపిణి, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది శారదా మాత. అటువంటి శారదా మాతని అందించేటువంటి వారు గురువులు, జగద్గురువులు ఆదిశంకరాచార్య స్వామి వారు. వారిద్దరూ కూడా మన విద్యాలయ ప్రాంగణంలో ఉన్నారు. సరే, వారు మూర్తి రూపంలో ఉన్నారు, కానీ మనలాగానే మరి మూర్తి భవించినటువంటి శంకరాచార్యులు వారు జగద్గురువులు, శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు మన ప్రాంగణానికి శారదా విద్యా సంస్థలలో చదువుతున్నటువంటి విద్యార్థులు, అధ్యాపక వర్గము, అలాగనే తల్లిదండ్రులు, విద్యా సంస్థల యొక్క యాజమాన్యము, వీరందరినీ కూడా ఆశీర్వదించడానికి మనం అడిగిందే తలవుగా వారికి సమయం ఎంతో చాలా తక్కువగా ఉంటుంది, ఎంతో విలువైంది. అయినప్పటికీ కూడా మరొకసారి వారు ఆవిష్కరించి ఈ విద్యా సంస్థలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు మంచి జ్ఞానవంతులు, విద్యావంతులు, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని మనందరినీ కూడా ఆశీర్వదించడానికి దయచేస్తున్నారు. ఈ విధంగా ఈ విద్యా సంస్థ ప్రాంగణానికి రమ్మనమని మనం ఎంతో వినయంతో, విధేయతతో స్వామి వారిని మనం ప్రార్థిస్తే మన మీద ఉన్నటువంటి దయతో, ప్రేమతో, అనుగ్రహంతో, అనుబంధంతో వారు ఇక్కడికి దయచేస్తున్నారు. కనుక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణము క్రమశిక్షణ, అనుశాసనము. ఈ భవనము పవిత్రమైనటువంటి విద్యాలయం దేవాలయంగా మారుతుంది. మా విద్యాలయం దేవాలయంగా మారాలి. మా విద్యార్థులు ఉత్తమమైనటువంటి భారత పౌరులుగా, ఆదర్శవంతమైన విద్యార్థులు, ఆదర్శవంతమైన పౌరులు మా విద్యా సంస్థయే జంట నగరములలో, భాగ్యనగరములో ఆదర్శవంతమైన విద్యా సంస్థగా కావాలి. అందుకోసం మీ యొక్క అనుగ్రహం కావాలి అని ఎంతో గంభీరమైనటువంటి ఉద్దేశంతో, ఎంతో గొప్ప భవిష్యత్ సంకల్పంతో నరేంద్ర బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమకోర్చి ఏర్పాటు చేశారు. స్వామివారికి మన విద్యా సంస్థ మీద ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం, ప్రేమ, అనుబంధం ఉన్నది. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ కూడా. అందుకనే వారికి చాలా రాత్రి 1 గంట అయింది. స్వామివారు అభిషేకం, చంద్రమౌళీశ్వర పూజ చేసి స్వామివారు గురుకులాలలో శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షి దగ్గర అధ్యయనం చేశారు, చదువుకున్నాడు. శ్రీకృష్ణుడు సాందీపని ఆశ్రమంలో చదువుకున్నాడు. శ్రీకృష్ణుడు, కుచేలుడు, బలరాముడు, శ్రీకృష్ణుడు, కుచేలుడు వీళ్ళిద్దరు కూడా చాలా స్నేహితులు, క్లాస్మేట్స్ అన్నమాట. మనకందరికీ తెలుసు, వాళ్ళిద్దరు మైత్రి తెలుసు. ఆ విధంగా మనము అటువంటి గురువనుగ్రహం కలిగినటువంటి ఆశ్రమం లాంటి, అంటే గురుకులం లాంటి పాఠశాలలో మీరు చదువుకోబోతున్నారు. శారద అనేటువంటి విద్యా సంస్థ అనేటువంటి పేరు వల్ల నుంచి ఇది గొప్ప గురుకులమైంది. అలాగనే నేడు గురువులు మన పాఠశాలకి రావడం వల్ల ఇది ముమ్మాటికి మామూలు గురుకులం కాదు, ఇది జగద్గురు గురుకులం అయింది. ఇది మీ యొక్క అదృష్టం. నరేంద్ర బాబు గారు దంపతులు, వారి కుటుంబం, మరి ఈ విద్యా సంస్థల యాజమాన్యం, విద్యార్థులు, మీ అందరి యొక్క పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి గురువనుగ్రహం మనకి కలుగుతుంది. మీకు ఈ గురువనుగ్రహం ఎప్పుడు మొదలైంది అంటే, మొట్టమొదటి స్వామి వారు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ కూర్చున్నారు. అందుకనే నరేంద్ర బాబు గారు స్వామివారు ఎక్కడైతే కూర్చున్నారో అక్కడికి ఒక క్లాస్ రూమ్ వస్తుంది. అక్కడ ఒక ఈ పైన మనసులో 5-6 క్లాస్ రూమ్లు వస్తాయి. కానీ అది గురువు గారిని ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. గురువు గారు అక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నట్టుగానే భావించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆది గురువులు, జగద్గురువులు అందరినీ కూడా 4 పీఠాలు స్థాపించి భారతదేశాన్ని జగద్గురువులకు అందించినటువంటి ఆదిశంకరాచార్య స్వామి వారు. గురువు అంటే జ్ఞానాన్ని పంచిపెట్టేవాడు. ఎక్కడి నుంచి పంచిపెడతాడు? జ్ఞానం మన దగ్గర ఉండాలి కదా. జ్ఞానములకు సముద్రం అంతా అనంతమైనటువంటి జ్ఞాన స్వరూపమైనటువంటి శారదాంబని
గురువుని ఇక్కడికి విచ్చేసినందుకు గుర్తుగా ఆ ప్రదేశాన్ని ఖాళీగా అద్దె పెట్టి అక్కడ గురువుల యొక్క అనుమతితో ఈ ప్రతిష్ట అంతా జరిగింది. ఇక్కడ జరిగే ఏ కార్యక్రమం అయినా సరే నరేంద్రబాబు గారు శృంగేరిలో జగద్గురువులకి నివేదించి వారి అనుమతి అనుగ్రహం ఆశీస్సులతోనే ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇంత బిల్డింగ్ కట్టడానికి కూడా నరేంద్రబాబు గారికి జగద్గురువుల యొక్క ఆశీస్సులు అనుగ్రహాలే కారణం. వారు ఎంతో వినయం విధేయత జగద్గురువుల ఎంతో భక్తి కలిగి ఉంటారు. అంటే సంస్థకి అధిపతి భక్తి కలిగి వ్యక్తికైనా సరే ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది. మరి కాబట్టి నేను కూడా విద్యార్థిని ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది. మరి మీరు అదృష్టవంతులు చెప్పడానికి నా ఉద్దేశం, చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి స్వామివారు వచ్చినప్పుడు కూడా అక్కడ స్వామివారి తరఫున కొంతమంది ముఖ్యమైన శిష్యులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళు పక్కకి నెట్టేస్తారు. అంటే ఇవన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసే సమయం ఉండదు. కాబట్టి పద్ధతి కోసం నెట్టేసినా జరగండి అన్నా, ఒకవేళ తొందరలో విసుక్కున్నా మనం ఏమి బాధపడకూడదు, కోపం తెచ్చుకోకూడదు, కూడా గురువనుకున్నట్టుగానే భావించాలి. మనకి కొత్త కనుక వీలైనంత నమస్కారం చేసుకుంటే చాలు. ఒకళ్ళిద్దరం ఉంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు. అందరం ఉన్నాం కనుక అందరం కలిసి నమస్కారం చేసుకోవడం ఏమిటంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడమే ఉండి గురువు గారిని చూసి మనస్సులో నమస్కారం చేసుకుంటే చాలు. గుర్తుకోకూడదు. గుర్తుకుంటే గురువు గారు ఉపవాసం ఉంటారు, ఆయన జపం చేసుకోవాలి. మడి అంటాం, శుచి నమశంకరాయ అనేటువంటి మంత్రము జగద్గురువులు మనందరికీ ఉపదేశించుకున్నారు. దానిని ఆ మంత్రంలో రాయాలి. 70 సార్లు రాయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే గురువుల యొక్క 70వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మన సువర్ణ వందే గురు పరంపరా శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణ భారతి కరుణాపాత్రం భారతి పదభూషణం భారతి పదమారూఢం. మీరు విద్యార్థులు ముందు పూర్తి చేసుకుంటూ ఉండండి. పెద్దవాళ్ళు మిగతావాళ్ళు చెప్తారు. అవకాశం పూర్తయిన వారు మీరు కూడా చెప్పండి. తీర్థమాశ్రయే. ఇక్కడ ఎవరినైనా సరే కూర్చోండి అన్నప్పుడు చక్కగా కూర్చోండి. ఎక్కడ వారు అక్కడ కూర్చుంటాం. విద్యా వినయ వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి. శృంగేరి దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి జగద్గురు పరంపర లైనేజ్ డైనాసిటీ అంటారు. అంటే ఈ పదాలు సరిపోగానే అర్థం చేసుకోవడం కోసం చెప్పుకుంటాం. గురువు భారతీ తీర్థ మహాస్వామి వారు ఉన్నారు. 37వ జగద్గురువులు విధుశేఖర భారతీ మహాస్వామి వారు ఇప్పుడు మనకి ఇక్కడ దయచేయబోతున్నారు. వీరిలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి దక్షిణ భారతదేశంలో భారతీయ సంస్కృతి వందల వేల సంవత్సరాలు పరిణామం చేసినటువంటి వారు విద్యారణ్య స్వామి వారు. ఆ విద్యారణ్య స్వామి వారు కూడా శృంగేరి జగద్గురు పరంపరలో ఉన్నటువంటి వారు. వారు 12వ జగద్గురువులు. నిన్ననే స్వామివారి సమక్షంలో శృంగేరి జగద్గురువుల యొక్క ఆ ముఖ్యమైనటువంటి 10వ 11వ 12వ జగద్గురువుల యొక్క సంస్మరణ సభ జరిగింది. ఆ సభ సందర్భంగా అద్భుతమైనటువంటి అష్టావధానం జరిగింది. ఆ తర్వాత జగద్గురువులు అనుగ్రహ భాషణ చేశారు. నిన్న జరిగిన కార్యక్రమం శారదా భోజ వదనా వదనా పూజే సర్వదా సర్వదా స్మాకం సన్నిధి. పాఠభేదమంది సన్నిధి సన్నిధి క్రియాతో. దత్తాత్రేయ స్వామి వారు కూడా ఆది గురు పరంపర. ఆయన యొక్క అవతారమే వాసుదేవానందరికి కలగటం కోసం, ముఖ్యంగా విద్యార్థులకి కలగటం కోసం ఒక అద్భుతమైనటువంటి శారదా ప్రార్థన రూపమైన శ్లోకాన్ని అందించారు.
ఆ శారదా ప్రార్థనని మనం కూడా చెప్పుకుందాం. నమస్తే శారదే దేవి సరస్వతి. తెగుడు తమ స్థానంలో వచ్చి లేవకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. శాస్త్రములలో చెప్పారు, పెద్దలు అందరూ కూడా ఎక్కువ మౌనం పాటి. శ్రీరామచంద్రుడు పుట్టింది రఘువంశం. కాళిదాసు అనే మహాకవి ఆ రఘువంశపు రాజుల యొక్క జీవన విధానాన్ని వర్ణిస్తూ ఒక మాట అంటాడు. వాడు అనవసరంగా ఒక మాట మాట్లాడే వాళ్ళు కాదు, అవసరమైనంత వరకు మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే ఏముంది, దేవుడు గమనించాడు, హాయిగా ఎంజాయ్మెంట్. మాట్లాడకూడదా? ఏమోనైనా మాట్లాడితే ఏమైనా కల్పించి అబద్ధాలు చెప్పవలసి వస్తుందేమో, అబద్ధం చెప్తే పాపం వస్తుంది కనుక ధర్మచరా ఉపదేశిస్తున్నది. అందుకని సత్యవాక్య పరిపాలన ఎవరో సత్యహరిశ్చంద్రుడు చేశాడు, మనం పెద్దగా మనకు అవసరం లేదు అని అనుకోకూడదు. ఆయన చేసి అయ్యా మీరందరూ కూడా ఇలా ఆచరించండి, మీకు ఎంతో శుభం జరుగుతుంది అని మనకి ఉదాహరణగా చెప్పారు. ఆ విధంగా ఈ రఘువంశపు రాజులు, రాముడు పుట్టిన రఘువంశపు రాజులు మనమందరం కూడా అటువంటి భారతీయ మహానుభావులందరి యొక్క పరంపరలో వాళ్ళం. వాళ్ళు ఎందుకు తక్కువ మాట్లాడేవాళ్ళు, మితంగా మాట్లాడేవాళ్ళే ధర్మము ఎవరిని చూడ. మనం ధర్మం ధర్మం అంటాం. ధర్మం ఎలా ఉంటుందండి? అదిగో రాముడు లాగా ఉంటుందండి, రాముడే ధర్మం. సత్యం ఎలా ఉంటుందండి? అదిగో రాముడేనయ్యా సత్యము. సత్యం ఏమేమిటి అని ప్రశ్న వస్తుందండి. మౌనం స్తుతి. మనం మాట్లాడకుండా ఉంటే అది భగవంతుడిని స్తోత్రం చేసినట్టు. ఎలా అవుతుందండి? పాజిబుల్ ఎట్లా కొంచెం మనకి అసంబంధంగా అర్థం కావట్లేదు. ఏమి లేదు ఆయన మాట్లాడుతున్నాం అనుకో, వాడు ఇలా చేశాడు, ఇలా చేశాడు, అక్కడ శాంతి అక్కడ లైట్ కట్టేయండి. ఇటువంటి అనవసరమైన మాటలు మాట్లాడతాము. మౌనంగా ఉన్నామనుకో, ఈ మాటలు మాట్లాడము. ఈ మాటలు మాట్లాడకపోవడం వల్ల క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. ఇంగ్లీష్ లో మంచి అద్భుతమైన సామెత ఉన్నది, క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అందుకనే మనస్సుని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, మనస్సుని నిర్మలంగా ఉంచుకోవాలి. భగవంతుని పూజ చేయాలి. చక్కగా ఆవు పేడతో అడిగి ముగ్గులు వేసి పూలు చల్లి పవిత్రమైనటువంటి ప్రదేశం తయారు చేసి అక్కడ భగవంతుని పెట్టుకుని పూజిస్తాం. అంటే పరిశుభ్రమైనటువంటి సమయం, పరిశుభ్రమైన హృదయం, పరిశుభ్రమైన ప్రదేశం, పరిశుభ్రమైన మనస్సు, పరిశుద్ధమైన వాక్కు భగవంతుడికి నిలయం అవుతుంది. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ భగవంతుడు ఆయనంతటా ఆయన వచ్చి నివసిస్తాడు. కాబట్టి మౌనంగా ఉండడం వల్ల పరిశుద్ధత ఏర్పడుతుంది. అందువల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రులమవుతాము. అందువల్ల అదే మరి భగవంతుడి యొక్క స్థుతి అవుతుంది. అందువల్ల శర్మ గారు ఆయన పేరులోనే సాత్వికత వృత్తి పడుతూ ఉన్నది. వారు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పేపర్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారో ఆ వివరాలని కూడా మనకి అందిస్తారు, వివరిస్తారు. శ్రద్ధగా వినండి. జై శ్రీరామ్. టిఫిన్ చేయలేదా? నాకు వినిపిస్తలేదు. జై శ్రీరామ్. వినిపిస్తలేదు. జై శ్రీరామ్. ఇంకొంచెం గట్టిగా అంటాం. జై శ్రీరామ్. ఇప్పుడు వినిపించింది. అప్పటి నుంచి గురువు గారు మన కోసం చాలా శ్రమ కోర్చి ఎన్నో మంచి విషయాలు చెప్పారు కదా. చెప్పారా లేదా? ఎంతమంది విన్నారు? గురువు గారు చెప్పినటువంటి ఉపదేశం చేసినటువంటి మంచి మంత్రం చెప్పారు, శారదే పాహిమాం. ఇప్పుడు ఒక్కసారి శారదే పాహిమాం అంటారు, మీరు శంకరాక్షమాం అంటారు. ఎవరు గట్టిగా అంటారో చూద్దాం. నేను గట్టిగా అంటారా, మీరు గట్టిగా అంటారా? శారదే పాహిమాం. నా దగ్గర మైక్ ఉంది, మీ దగ్గర లేదు, నేనే గట్టిగా అంటున్నాను. శారదే పాహిమాం. శారదే పాహిమాం. చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మీ అందరికి సత్సంగ్ అని చెప్పి చిన్న బుక్లెట్ ఇచ్చాము. అందరి దగ్గర ఉందా? విద్యార్థుల దగ్గర ఒక చిన్న పెన్ను కూడా ఇచ్చాము. మొట్టమొదట మీ పేరు, మీరు చదువుతున్న ఈ సంస్థ శారదా హై స్కూల్,
దాని పేరు, తర్వాత మీ యొక్క డీటెయిల్స్ రాయండి. రాసారు, ఎంతమంది రాశారు? అంతే, అందరూ రాయాలంటున్నారు, కొన్ని చేతులే వేస్తున్నాయి. అందరూ రాయాలి. హైదరాబాద్, టేలు, ఈ 4 మీ పర్సనల్ డీటెయిల్స్ రాశాక వెనుకాల క్విజ్ ఉంది. ఆ క్విజ్ మనం ఆచరించేద్దాము. దానికన్నా ముందు ఇక్కడ చిన్న వర్డ్ ఫైండ్ ఉంది, వర్డ్ సర్చ్ ఉంది. దాంట్లో మీకు పక్కన శృంగేరి, ఆదిశంకరాచార్య ఇవన్నీ ఇచ్చారు కదా. ఎంతమందికి దొరికినాయి దాంట్లో? అందరికీ దొరికిందా? అంటే మేము కొంచెం టఫ్ గా ఇవ్వలేనంటున్నాం. అందరికీ దొరికిందా? ఎంతమంది దొరికింది? ఒక్కసారి శారదే భాగ్యమనండి. ఎంతమంది దొరికింది? మళ్ళీ ఒక్కసారి శంకరలక్ష్మణండి. చాలా మందికి దొరికింది. వెనుకాల నమశంకరాయ రాయిస్తున్నారు. ఎంతమంది రాస్తున్నారు నమశంకరాయ? నమశంకరాయ రాసేవారు నమశంకరాయ అండి. తక్కువ మంది రాస్తున్నట్టున్నారు. ఎంతమంది రాస్తున్నారు? నమశంకరాయ రాస్తూ ఉంటాం. అయితే మనకు ఆదిశంకరుల గురించి క్విజ్ ఉంది. ఆ క్విజ్ లో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. మనము మీ అందరికి క్విజ్ మనం అందరికి అటెండ్ చేయాలి. ఒక్కసారి చూడండి, నన్ను ఒక్కసారి శారదే భాయిమా ఏదైనా సరే ఒక్కసారి చెప్పచ్చు, పెద్దగా విందాము. ఈ క్విజ్ ప్రశ్నలు మనం మొదలే చదువుకుందాం. ఒక్కసారి చదవండి క్విజ్ ప్రశ్నలు. నేను చదువుతాను లేదంటే. వేరస్ ఆదిశంకర బాన్. ఫస్ట్ ప్రశ్న అదేనా? అదే అయితే శారదే భాయిమా అనండి. నేను తప్పు చదివానా? నాకేం నింపడట్లేదు. రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆదిశంకరాచార్యస్ మదర్? కరెక్టేనా? రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆదిశంకరాచార్యస్ మదర్? కరెక్టే అయితే శారదే థర్డ్ ప్రశ్న, వేర్ డిడ్ ఆదిశంకరాచార్య మీట్ హిస్ గురు గోవింద భగవత్పాద? కరెక్టేనా? తప్పు చదువుతున్నా. ఈ ప్రశ్నలన్నీ ఒకసారి మనం చదువుకుందాం. చదువుకున్నాక మనకు దర్శనం శర్మ గారు ఆదిశంకరుల జీవిత చరిత్ర చెప్తారు. ఆ చెప్పిన మనం శ్రద్ధగా విని ఈ క్విజ్ ఆన్సర్ చేద్దామా? అందరూ చెప్తలేరు, సగం మంది రాస్తున్నారు. ఎంతమంది రాస్తారు? నమశంకరాయ అనాలి. ఇప్పుడు అందరు రాసినట్టున్నారు. ఒక్కసారి అందరూ ప్రశ్నలు చదువుకోండి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గరకు వచ్చి ఇప్పుడు ఏం చేద్దామంటే మైక్ పాస్ చేద్దాం. ఒకళ్ళు ఒక ప్రశ్న చదివితే ఇంకో అది మొత్తం అయిపోయాక మీరు అప్పుడే లీక్ చేసేస్తున్నారమ్మ. రెండో ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఆదిశంకరాచార్యస్ మదర్? ఆదిశంకర గురు గోవింద భగవత్పాదాచార్య. అర్థమైందా? ఆదిశంకర భగవత్ పూజ్యపాదులు వారి గురువు అయిన గోవింద భగవత్పాదులను ఎక్కడ కలిశారు? ఎన్ని ప్రశ్నలు చదివాను నేను ఇప్పటిదాకా? నమశంకరాయ. వినపడట్లేదు నాకు, అస్సలు వినిపిస్తలేదు. నాలుగో ప్రశ్న, వేర్ డిడ్ ఆదిశంకరాచార్య ఎస్టాబ్లిష్ ది శారదా పీఠం? ఆదిశంకరులు శారదా పీఠాన్ని మనకు ఆ చరిత్ర చెప్పినాక అప్పుడు రాద్దాం, సరేనా? ఇలా అన్ని ప్రశ్నలు ఒకసారి చదువుకోండి. చదువుకున్నాక వారు మనకి ఆదిశంకరుల చరిత్రను చెబుతారు. వారు చెప్పే చరిత్రలో అన్ని ప్రశ్నలకు జవాబు ఉంటుంది. మనం శ్రద్ధగా వింటే ఈ ప్రశ్నలు జవాబు రాయగలుగుతాం, లేదంటే రాయలేము. ఇప్పుడు దర్శన ఆధ్యాత్మిక వార్తా వాసపత్రిక సంపాదకులు చతురామ్నాయ పీఠ జగద్గురులను సన్మానించుకున్నటువంటి శంకర రక్షమాం. మనకేదైనా నచ్చంగానే మనం చప్పట్లు కొట్టడం పని చేద్దాం. ఏమంటాం తెలుసా? ఇదే అంటాం, నమశంకరాయ. ఇప్పుడు వారికి శారదే పాహిమాంతో నమస్కారాలు తెలుపుదాము. శారదే పాహిమాం, శంకర రక్షమాం. అందరూ ఒకసారి వినాలి దయచేసి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభం చేయడానికి ఆదిశంకర భగవత్పాదుల యొక్క ప్రారంభమవుతాయి. జగద్గురువులు పీఠాధీశ్వరులు శ్రీ 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 భారతీయ తీర్థ మహాస్వామి వారి యొక్క కరుణా కటాక్షం, అదేవిధంగా శ్రీ 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 విధిశేఖర భారతీయ మహాస్వామి వారి యొక్క ఆశీస్సులతో నడుస్తున్నటువంటి సంస్థలు. దానికి ముఖ్యంగా మేము లౌకికంగా ఇంగ్లీష్ బోధన చేస్తూ ఉంటే
ఇలాంటి మహనీయులు మహానుభావులు వస్తున్నప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ మాకు అంత గట్టిగా తెలియదు. ఆ విషయంలో నేను కుప్పా శ్రీనివాస్ శర్మ గారు, అయ్యా సార్ మీరు వద్దన్న, మీరు పొగడ్తలు వద్దంటారు, నాకు తెలియనటువంటి విషయాన్ని నేను తెలుసుకోవాలి. దయచేసి గట్టిగా వీరికి మనం కరతాళ ధ్వని ద్వారా, ఎందుకంటే మహానుభావులు, పూజలు, పండితులు, గొప్ప వేదాంతవేత్త, లెక్చరర్ ఎన్ని చెప్పినా కూడా తక్కువే. ఈ విషయం చెప్పొచ్చు, నేను క్షమించాలి. మన స్వామివారి పూర్వవాచకుడు పెదనాన్న గారు, అంటే వాళ్ళు అందరూ కూడా చెప్పొద్దు అంటారు, ఆయన క్షమించాలి సార్, పాపం అయింది. అదే విధంగా మొదటి ముఖ్య విషయం, మాకు అత్యంత ఆత్మీయులు దర్శనం శర్మ గారు. ఇలా ఉంది గురువు గారు ప్రోగ్రాం ఉంది, మేము ఎలా చేసుకోవాలంటే నువ్వేమి కంగారు పడక, గురు అనుగ్రహం ఉంది, ఆయన ద్వారా మంచిగా జరుగుతాయి, నేను వెనకుండా జరిపిస్తాను, నువ్వేం కంగారు పడక, ఎలా చేయాలి ఏంటి. రాత్రి 1 గంటకు కూడా ఒక సమస్య వస్తే ఫోన్ చేసి అడిగారండి వీళ్ళు. పాప 1 గంటకు లేచి ఏం అన్నగారు చెప్పండి, ఏం కావాలి చెప్పండి అంటే, ఇలా గురుదేవుని పెట్టాం, 3 స్వామివారిని కూర్చోబెట్టచ్చా లేదా, మాకు డౌట్ వ్యక్తం చేశాం. అదేం లేదు, వారు కూడా వారితో సమానమైనటువంటి శారదా స్వరూపులైన మాకు అనేకమైనటువంటి విషయాలకి ఆయన మాకు వివరణ ఇచ్చారు. అంటే సాక్షాత్తు జగద్గురువులనే జగద్గురువులనే ఇంటర్వ్యూ చేశారు వీరు. ఒక 2 గంటల సేపు వీరి ప్రశ్నలతో వారు సమాధానం చెప్తాం, వీరి ప్రశ్నలతో సమాధానం. అంటే వారిని ప్రశ్నించాలి అంటే ఎంత జ్ఞానం ఉంటే కానీ మహానుభావులతో మాట్లాడలేము. అటువంటి మహానుభావులు అయ్యా, మేము ఇరువురికి కూడా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ విధంగా తప్పిస్తున్నందుకు. అదే విధంగా స్వామివారు కూడా మా అందరికీ, విద్యార్థులకి, మాకు, మా బంధ వంశీయులందరికీ తెలియజేస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. కొట్టడం లేదు, మీరు ఒక్క నిమిషం అప్పుడే కొట్టకండి. విద్యా సంస్థలో స్పోర్ట్స్ క్లాబ్స్ అని ఉంటాయి. 1 2 3 1 2 3 1 2 3 అలా కొట్టండి. నేను చెప్పిన ఈ మాటకి మీరు కొట్టాలి, నా కోసం కాదు. గురువులు మన విద్యా సంస్థలో అడుగుపెట్టడానికి ఉండటానికి ఇచ్చిన సమయం ఉందే, అది 10 నిమిషాలు కావచ్చు, 10 క్షణాలు కావచ్చు, 10 గంటలు కావచ్చు. అది మనం వెలకట్టలేని సమయం, డబ్బించి కొనుక్కోలేని సమయం. కేవలం గురువుల యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనకి లభించేటువంటి గురువుల యొక్క అనుగ్రహం కోట్ల విలువైంది. ఇప్పుడు కొట్టండి స్పోర్ట్స్ క్లాస్ 1 2 3 1 2 3 1 2 3. తర్వాత గురువు గారు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎక్కువగా చప్పట్లు కొట్టకూడదు. ఇలాంటి వారు కానీ ఎవరైనా పెద్దలు సూచించినప్పుడు మాత్రమే చప్పట్లు కొట్టాలి. మనంతలో మనం చప్పట్లు కొడితే ఆ క్షణం కూడా మనకు వ్యర్థమవుతుంది. గురువు గారు, సెక్రటరీ గారు అందరికీ కూడా వారు వచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి గట్టిగా 1 2 3 క్లాస్ కొట్టండి. 1 2 3 1 2 3 1 2 స్వాగతం సార్, ధన్యవాదాలు అందరికీ కూడా. మా శిష్యుడు రాధాకృష్ణ, మన సత్యనారాయణ గౌడ్ గారు, అనురాధ గారు, ఈ పుణ్య దంపతులు ఎన్ని జన్మల పుణ్యమో. 1,00,000 కోట్ల ఆస్తి ఉన్నా ఇవాళ ఈ కార్యక్రమానికి సరి సమానం కాదు. 1,00,000 కోట్లు అంటే మీరు ఊహించుకోండి. సింగపూర్లో, మలేషియాలో, అమెరికాలో వేలకు ఎకరాల ఆస్తులున్నా దేవుడిపై ఇవాళ వీరు లేసుకుంటున్న పుణ్యం. ఎందుకంటే ఆదిశంకర భగవత్పాదులు, ఆదిశంకరాచార్యులు, శంకరులు, ఇలా మనం అనేక విధాలుగా అనుకుంటాం. ఎలా ఉంటారు ఆదిశంకరులు? ఎవరు ఆదిశంకరులు? ఆదిశంకరులని ఎవరు అనాలి? అనేక సందేహాలు చిన్న పెద్ద నాతో సహా వస్తూ ఉంటాయి. ఆ సందేహాలకు నివృత్తే ఇంకొక అరగంట సేపు. సాక్షాత్తు దక్షిణాంధ్ర శృంగేరి శారదా పీఠాన్ని అధిష్ఠించిన జగద్గురు శంకరాచార్య చెప్పేట 36వ ఆచార్యులు భారతీ తీర్థ మహాస్వామి వారు సాక్షాత్తు శారదాంబ స్వరూపం. వారి కరగమన సంజాతులు అంటే వారి దగ్గర శిష్య స్వీకారం చేసినటువంటి శిష్యులు, ఉత్తరాధికారి వారే జగద్గురు విధుశేఖర భారతీ స్వామి వారు. వారు ఇప్పుడు ఇక్కడికి మేము చేస్తున్నారు. వారు మామూలుగా ఆశ్రమాలు, పీఠాలు, ఆలయాలు, క్షేత్రాలు, ధార్మిక సంస్థలకు వస్తుంటారు. కానీ నిజంగా దైవభక్తి, ధర్మం మీద నిబద్ధత, ధర్మనిష్ట ఎవరి దగ్గరైతే ఉంటుందో శిష్యులు, వాళ్ళ దగ్గరికి కూడా వస్తారు. అలాంటి వారిలో అగ్రగణ్యులు బంధా నరేంద్ర బాబు గారు.
వారి యొక్క జీవితం మొత్తం కూడా శృంగేరి జగద్గురువుల పాదాల దగ్గర పెట్టారు. శృంగేరిలో ఎప్పుడు ఏది వెళ్ళాలనుకున్నా అక్కడ వెళ్ళి ఎన్ని రోజులైనా ఉండడం కోసం ఇల్లు కట్టుకున్నారు శృంగేరిలో ప్రత్యేకంగా. అంతేకాదు ఇక్కడ కూడా అనుక్షణం శృంగేరి జగద్గురువుల యొక్క ఆ పరంపర యొక్క నామస్మరణ జరగాలి. ఈ పాఠశాలలోకి అడగడగానే నాకు శారదాంబ అమ్మవారు జగద్గురువులు కల్పించాలని రాగానే ఆలయం కూడా నిర్మించుకున్నారు. శారదాంబ హంసవాహని అయినటువంటి శారదాంబ, ఆ పక్కన ఆదిశంకరుడు. రాగానే శారదాంబ దర్శనం, ఆదిశంకర్ల దర్శనం, అది వారి యొక్క గురుభక్తి. అందుకే రెండవసారి ఈ ప్రాంగణానికి వారు ఇచ్చేస్తున్నారు. మన భారతదేశం అంటేనే సనాతన ధర్మం. సనాతన ధర్మం భారతదేశం యొక్క ఆత్మ. ఈ సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానం. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నా మన భారతదేశంలో ఏదైతే మనం సనాతన ధర్మం అని చెప్పుకుంటున్నామో ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది, ఇంకెక్కడా కూడా కనిపించదు. ఆ సనాతన ధర్మం ఇవాళ ఇంత వైభవంగా ఒక పాఠశాలకు ఒక జగద్గురువు రప్పించుకుంటూ ఇంత గొప్పగా ప్రభుత్వ అతిథిగా ఒక జగద్గురువును ఉత్తర్వులు ఇప్పించుకొని ప్రభుత్వ అతిథిగా వారికి ప్రోటోకాల్ ప్రకారం ఆ గురువును ఇక్కడికి తీసుకువస్తున్నామంటేనే అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఈ భారతదేశం యొక్క గొప్పతనం. నవశకం 788వ సంవత్సరంలో ఒక మహాత్ముడు జన్మించాడు. ఆ మహాత్ముడే మనమంతా చెప్పుకుంటున్నటువంటి ఆదిశంకర భగవత్పాదుడు. కేరళ రాష్ట్రంలోని కారడి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో వారు జన్మించారు. ఎలా జన్మించారు, ఎవరికి జన్మించారు, ఎందుకు అక్కడే జన్మించారు, ఈ ప్రశ్న కూడా నేను చాలా అరగంట సమయంలో గురువు గారు వస్తారు. 15 నిమిషాల్లో నేను అజ్ఞానిగా ఉండి ఒక 25 ఏళ్ల క్రితం ఏమీ జరగదు. నేను మిడిమిడిగా కొద్ది ఇక్కడ కుప్ప శాస్త్రి గారు కూర్చున్నారు కదా, శ్రీనివాస శాస్త్రి గారు, అలాంటి వాళ్ళ సహవాసం వల్ల తరచూ శృంగేరికి వెళుతూ జగద్గురువులను ఆశ్రయిస్తూ జగద్గురువులను ఆశ్రయించడం వల్ల ఏమి పొందుతున్నారో అనుభవిస్తూ చెబుతున్న మాటలు. అందుకే పెద్ద అందరం కూడా ఇవాళ ఆదిశంకరుడు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి తమ పిల్లలకు ఆదిశంకరుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కూర్చుండబెట్టుకొని అన్నింటికన్నా ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం ఇతిహాసాలు ఎంత గొప్పవో ఆదిశంకరుల జీవిత చరిత్ర కూడా అంతకన్నా గొప్పనైనది. ఎందుకంటే ఈ కర్మభూమి లక్షల ఏళ్ల క్రితమే వేదాలకు పుట్టినిల్లు. చతుర్వేదాలు ఇక్కడ పుట్టినాయి. వేదభూమి అంటారు. ఋక్, యజు, సామ, అధర్వణ వేదాలు పుట్టాయి. తర్వాత స్మృతులు వచ్చాయి, పురాణాలు వచ్చాయి, రుక్కులు వచ్చాయి, అనేక విధమైన వాంగ్మయం మనకు వచ్చింది. అయినా ఈ భారతదేశం అఖండ భారతదేశం, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ దాకా, ఇప్పుడు చెప్తున్న రంగూన్ బర్మా దాకా, కింద శ్రీలంక దాకా, ఇంకా ఇండోనేషియా లాంటి అనేక దేశాల్లో కూడా కేవలం మనం ఏ విధంగా జీవిస్తున్నామో అదే విధమైన సనాతన ధర్మాన్ని మాత్రమే ఆచరించేవారు. కానీ ఇక్కడికి ధర్మమే లేదు, సనాతన ధర్మమే లేదు, ఇదే గొప్పదని చెప్పి కొత్త గురువులు, కొత్త మతాలు వచ్చినాయి. కూడా అంతర్యుద్ధం చేసి చేస్తున్న తరుణంలో పరమేశ్వరుడు, శంకరుడు, ఎవరు? శ్రీ శంకరుడు, సాక్షాత్తు ఆది దంపతులు వారు, పార్వతీ పరమేశ్వరుడు. ఈ సనాతన ధర్మం వేదానికి పుట్టినటువంటి ఈ దేశం, ఈ పరిస్థితి ఎట్లా, దీన్ని ఎలా మార్చాలి, మళ్ళీ సనాతన ధర్మం యొక్క పునరుద్ధరణ ఎలా చేయాలి అని బాధపడుతూ మదనపడుతూ శంకరులే నేను మళ్ళొక జన్మ, మానవ జన్మలోకి విచ్చేసి మళ్ళీ సనాతన ధర్మాన్ని పునరుద్ధరణ చేస్తా అని ఆ పార్వతీ పరమేశ్వరుడు తలుచుకొని మళ్ళీ మానవ రూపంలో ధర్మోద్ధరణ కోసం మనందరము ఆత్మోద్ధరణ చేసుకోవాలి.
చేసుకోవడం కోసం వాళ్ళు ఆ శంకరుడిగా జన్మించే ఆ పరిస్థితి ఆ పరమేశ్వరుడే కల్పించాడు. చూసి చెల్లించిపోతాడు. అమ్మా, ఎందరెందరికో డబ్బులు ఇస్తున్నావు, ఎందరెందరికో ఆ అనేకమైనటువంటి భాగ్యం కలిగిస్తున్నావు, ఈయనకి ఇంత దరిద్రాన్ని ఎందుకు ఇచ్చావమ్మా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు లక్ష్మీదేవి కనికరించి ఒక్క ఉసిరికాయ ఇచ్చినందుకు కనక వర్షాన్ని కురిపిస్తారు అక్కడ ఆ ఇంటి పరిసరాల్లో. అప్పుడు కనకధార స్థలం, అమ్మా నా వినతిని మెచ్చి నువ్వు ఈ పూడి గుడిసెలో కనక వర్షాన్ని కురిపించినావని మొట్టమొదట కనకధార స్థవం అని స్తోత్రం చదువుతారు. అటు తర్వాత ఆర్యాంబ ప్రతిరోజు అక్కడే ఉన్నటువంటి పూర్ణానదిలో స్నానం చేస్తూ ఉంటుంది. స్నానం చేయడానికి వెళ్తూ ఉంటుంది. 1 కిలోమీటర్ నడవాలి. రోజు అంత దూరం నడుస్తూ పూజ కోసం మడిలో నీళ్లు తెస్తూ ఒకరోజు కింద పడిపోతుంది. అప్పుడు తండ్రి చూసి, మా అమ్మ అంత దూరం వెళ్ళి నీళ్లు తీసుకొని వస్తూ ఇంత అవస్థ పడుతుంది అని గంగామాతను ప్రార్థిస్తాడు. అప్పుడు పూర్ణానది ఒక 2-3 కిలోమీటర్లు కదా, సకల శాస్త్రాలు నేర్చుకున్నాడు కదా బాలశంకరుడు. నేను సన్యాసం తీసుకుంటా, నేను తపస్సు చేసుకుంటానమ్మా అంటాడు. ఉన్నొక్క కొడుకు నాయన, అందులో మీ నాయన నేను త్రిశూర్కి తపస్సు చేశాము లేఖలా అని ఏడుస్తుంది. ఓహో, మా అమ్మ నన్ను ఇట్లా అడ్డుకుంటుందా అని ప్రతిరోజు తల్లి వెంబడి పూర్ణానదికి వెళ్ళేవాడు. ఒక రోజు ఇలాగే పూర్ణానదికి వెళ్ళి ఆమె నీళ్లు పడుతుంటే ఇక్కడ స్నానం చేస్తూ ఉంటాడు, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. ఒక మొసలి వచ్చి ఇతని కాలు పట్టుకుంటుంది. పట్టుకుంటే ఆ మొసలి ఇతన్ని లోపలికి లాగేస్తూ ఉంటుంది. అదే నా కుమారుని మొసలి లాగేస్తుంది అని తల్లి ఏడుస్తూ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ జనంలో సమాధి అవుతున్నాడు, ఆ మొసలికి ఆహారంగా వెళ్తున్నాడని ఏడుస్తూ ఉంటే, అమ్మా నేను మళ్ళీ ప్రార్థన చేస్తా, నేను కనుక సన్యాసం తీసుకోవడానికి నువ్వు అంగీకరిస్తే నేను మొసలిని నా నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తా అంటే, ఏ తల్లికైనా కొడుకు ప్రాణం కావాలని కొడుకు కోరికలు అవసరం. తల్లి నాయన నీకు 1 కోటి రూపాయల నుంచి పెద్ద బంగ్లా కట్టిస్తాంటారు. కోటి బంగ్లా కాదు, కుమారుణ్ణి మెప్పించడానికి, కుమారుని యొక్క సంతోషం చేయడానికి. అదే విధంగా ఇక్కడ కూడా ఆ తల్లి నువ్వు సన్యాసం తీసుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం, నువ్వు నాకు దక్కాలి, ఫస్ట్ నీ ప్రాణం కావాల్సింది అనగానే ఆ ముసలి మాయా రూపం అక్కడి నుంచి వెళ్ళి, అమ్మా నువ్వు అనుమతించావు, నాకు అదే చాలని ఇదంతా ఒక మాయగా తల్లిని ఒప్పించడానికి బాలశంకరుడు చేసిన ఒక నాటకం. ముసలి వెళ్తుంది, పైకి వచ్చి తన మనస్సులో పరమేశ్వరుని తలుచుకొని నేను సన్యాసం తీసుకుంటున్నాను, నేను సన్యాసం తీసుకుంటున్నాను, నేను సన్యాసం తీసుకుంటున్నాను 3 సార్లు అనుకుంటే ఆకుల సన్యాసం అంటారు. అంటే గురువెవరు మనకు ప్రత్యక్షంగా లేకపోయినా నేను సన్యాసం తీసుకుంటున్నాను 3 సార్లు అంటే అతను సన్యాసి అవుతాడు. అలా సన్యాసం తీసుకొని అమ్మ దగ్గర ప్రజ్ఞానం బ్రహ్మ హస్తవరకాచార్యులు గోవర్ధన పీఠానికి, అదేవిధంగా ద్వారకా పీఠానికి పద్మపాదాచార్యులు, బదరీ పీఠానికి ఉత్తరకాచార్యులు, ఇలా 4 పీఠాలకు 4 ఆచార్యులు. ఆనాటి నుంచి ఈనాటి దాకా 4 వైపులా కూడా శంకరాచార్యులుగా విలసిల్లుతూ ధర్మాన్ని ప్రబోధం చేస్తూ ఉన్నారు. వీరు మాత్రమే శంకరాచార్యులు, ఈనాడు మాత్రమే అన్నాయి పీఠాలు. ఎవరైనా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ఇంకొకటైనా మన ధర్మం, మన సనాతన ధర్మం, మన పీఠాలు, మన గురువులు, ఇలా గురువు వస్తే కింద కూర్చొని శాస్త్రాంగ ప్రణామం చేసి పాత్రలు కలిపి నీళ్లు కలుపుకుంటాం. మన ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరమ్మా? ఆ రేవంత్ రెడ్డి గారు నిన్న శంకరమఠానికి వచ్చి శృంగేరికి వచ్చి 1 గంట సేపు స్వామివారి వద్ద మీద కూర్చుంటే, స్వామివారి ఉన్నదాసనం మీద కూర్చుంటే శాస్త్రాంగ ప్రణామం చేసి నమస్కారం చేశారు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకెట్లనో ఏ పదవి లేకున్నా గురువు గారి దగ్గర మనమంతా శిష్యులనే. ఒక ముఖ్యమంత్రి వచ్చి కింద నేల మీద కూర్చొని గురువు గారి దగ్గర 1 గంట సేపు ధర్మ ప్రబోధాన్ని పొందారు. మనమందరం కూడా మన జగద్గురువులు మోడీ గారు వచ్చినా,
ఇంకొకరు వచ్చినా ఇందిరాగాంధీ అయిన గతంలో అందరూ జగద్గురు దగ్గరికి వచ్చి పాదాక్రాంతులై సాష్టాంగ ప్రణామం చేసి సనాతన ధర్మం కోసం వాళ్ళ సలహాలు తీసుకున్న వాళ్ళే. అలాంటి ఆదిశంకరుల స్వరూపమే ఇప్పుడు ఇక్కడ అడిగిపోతున్నారు విధుశేఖర భారతీ స్వామి. అందుకోసం మనమందరం కూడా శ్రద్ధతో భక్తితో అంతఃకరణ శుద్ధితో వాళ్ళు దండం పెట్టుకుంటే ఆదిశంకరులను దండం పెట్టుకునే వాళ్ళము. ఇక 4 పీఠాలు స్థాపించాడు కదా, చిట్ట చివర కాశ్మీర్ కు వెళ్ళడం. కాశ్మీర్ లో పండితులందరూ అందరూ దయచేసి చూడండి, గురువు గారు అక్కడికి వస్తారు. శారదే పాదిమా శారదే పాదిమా రక్షమా శారదే పాదిమా గట్టిగా శారదే పాదిమా శంకర రక్షమా శారదే పాదిమా శంకర రక్షమా శారదే పాదిమా శంకర రక్షమా. గురుదేవుడు వస్తున్నప్పుడు ఇక్కడ మన స్కూల్లో పిల్లల చక్కగా శ్లోకాలు భగవద్గీతని నేర్చుకున్నారు. ఎవరు మన గురువు గారు ఆశీస్సులు రావాలంటే చాలా శ్రద్ధాభక్తులు మనుషులు శారదీయమం చక్కగా రక్షమం. మేము చాలా బాగా గురువు గారి నేను వచ్చి చెప్తాను అంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేసి పిల్లలందరికీ కూడా భగవద్గీత పారాయణం చెప్పించేటువంటి అమ్మ మీకు కూడా పెద్ద ఆశీస్సులు ఇస్తాం. జగద్గురుల ఆశీస్సులు ఎలవేళ ఉండాలమ్మా. ధన్యవాదాలు మీకు సభాముఖంగా.
అట్లాంటిది విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం త్వమేవ దేవ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమః శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామినే నమః జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామినే నమః ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః శ్రీమద్ భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः భక్తియోగः అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః ते मे युक्ततमामताः ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ताधिगतिर्दुःखम् कर्मफलत्यागः ततः कुर्यात् श्रेयो विज्ञानमभ्यास ज्ञानात् ध्यानं विशिष्यते ध्यानात् कर्मफलत्यागः त्यागात् शान्तिरनन्तरम् अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च निर्ममो निरहङ्कारः समदुःखसुखक्षमी सन्तुष्टः सततं योगी यतात्मा दृढनिश्चयः मयि अर्पितः नो बुद्धिः यो मद्भक्तसमे प्रियः यस्मान्नो द्विजते लोकः लोकान्नो द्विजते च यः अर्षामस्य भयोद्वेगैः मुक्तो यः स च मे प्रियः अनपेक्षः शुचिर्दक्षः उदासीनो गतव्यतः सर्वारम्भ परित्यागी यो मद्भक्तसमे प्रियः यो न विश्यति न द्वेष्टि न शोचति न काङ्क्षति शुभाशुभ परित्यागी भक्तिमान् यः स मे प्रियः समशत्रौ च मित्रे च तथा मानापमानयोः शीतोष्णसुखदुःखेषु समः सङ्गविवर्जितः तुल्यनिन्दास्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतः स्थिरमतिः भक्तिमान् मे प्रियोन्नरः एतु धर्म्यामृतमिदं यथोक्तं पर्युपासते श्रद्धाना मत्परमाः भक्तास्तेऽतीव मे प्रियः ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे भक्तियोगो नाम द्वादशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः शङ्कर पूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्कर पूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्कर पूजिते शारदे सर्वसहोदरि शारदे अभीष्ट
शङ्करपूजिते शारदे सर्वसहोदरि शारदे शङ्करपूजिते शारदे श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। మా విశేషమైన ప్రీతిపాత్రులైనటువంటి బంద నరేంద్రబాబు గారు, అదేవిధంగా ఆయన అగ్రజులు వాళ్ళిద్దరూ కలిసి దాదాపుగా 40 ఏళ్ల క్రితం పిల్లలకి చక్కటి విద్యను అందించాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి జగన్మాత శారదా అమ్మవారి యొక్క పవిత్రమైన నామధేయంతో ఈ శారదా విద్యా సంస్థల్ని ప్రారంభించారు. అప్పటి నుంచి అవిరతంగా ఈ 40 ఏళ్లలో విశేషంగా ఎంతోమందికి ఈ విద్యా సంస్థ ద్వారా విద్యాదానం అనేది లభించింది. ఎంతోమంది విశేషంగా విద్యని పొంది ఈ విద్యా సంస్థల ద్వారా విద్యని పొంది ఇవాల్టి రోజున చాలా చోట్ల విద్యావంతులుగా ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. విశేషంగా ఈ విద్యా సంస్థల్ని అభివృద్ధి పరుస్తూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నటువంటి ఈ నూతనమైన భవనాన్ని నిర్మించడం, ఇంకా కూడా విశేషంగా విద్యార్థులకు విద్యను అందివ్వడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇక్కడ చేస్తూ ఉండడం, ఆ ప్రయత్నాన్ని విశేషంగా ఇక్కడ చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కిందటిసారి అంటే 7 సంవత్సరాల క్రితం మేము మా యాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇదే విద్యా సంస్థకి ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైతే ఆ రోజున కార్యక్రమం జరిగిందో అదే ప్రదేశంలో ఇవాల్టి రోజున జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క మూర్తిని, ఆ అమ్మవారి యొక్క ఆ మూర్తిని ఇవాల్టి రోజున ఇక్కడ ప్రతిష్టాపన చేశాం. ఇక్కడ విశేషంగా సమస్త విద్యలకు సమస్త జ్ఞానాన్ని మనకి ఇచ్చేటటువంటి ఆ జగన్మాత యొక్క మూర్తి, అదేవిధంగా శంకరాచార్యుల వారు ఈ లోకం యొక్క ఈ సమాజం యొక్క ఉద్ధారం కోసం కావలసినటువంటి ఎన్నో గొప్ప ఉపదేశాల్ని చేసినటువంటి వారు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. సామాన్యంగా ఒక ఉత్తమమైనటువంటి సమాజ నిర్మాణాన్ని చేయడం కోసం గొప్ప గొప్ప ఉపదేశాలు చేసినటువంటి గొప్ప వ్యక్తుల పేర్లని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఎవరైతే గొప్ప గొప్ప ఉపదేశాలని సమాజం కోసం చేశారో వాళ్ళందరూ కూడా ఏ ఉపదేశాలని చేశారో దాదాపుగా ఆ ఉపదేశాలన్నిటికీ కూడా మూలం ఏమిటి అనంటే శంకరాచార్యుల వారు చేసినటువంటి ఉపదేశాలు. శంకరాచార్యుల వారు ఏ ఉపదేశాలనైతే తమ గ్రంథాల్లో చేశారో, అయితే శంకరాచార్యుల వారు సంస్కృత భాషలో చేశారు కాబట్టి ఆ సంస్కృత భాష అథవా దాని అనువాదం తెలిసినటువంటి వాళ్ళకి మాత్రమే వారు చేసినటువంటి ఉపదేశాలు తెలుసు. అయితే శంకరాచార్యుల వారు ఏ ఉపదేశాలనైతే సంస్కృత భాషలో చేశారో ఆ ఉపదేశాలనే తర్వాత కాలంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వేరే వేరే భాషల్లో ఆయా భాషల్లో ఎన్నో గ్రంథాలని పద్యాలని రచించి ఉత్తమమైనటువంటి విషయాల్ని సమాజానికి అందించారు. కాబట్టి వీటన్నిటికీ కూడా మూలం ఏమిటి అనంటే శంకరాచార్యుల వారు చేసినటువంటి ఉపదేశాలు. కాబట్టి అటువంటి ఈ గొప్ప సమాజం యొక్క నిర్మాణం కోసం చేసినటువంటి ఉపదేశాలు, ఆ ఉపదేశాలని చేసినటువంటి వారు శంకరాచార్యుల వారు. అదేవిధంగా ఆ అద్వైత తత్వాన్ని ఉపదేశించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యుల వారు. వారు చేసినటువంటి ఆ ఉపదేశాలని చక్కగా మనం తెలుసుకొని వాట్లల్లో కొన్నింటినైనా ఆచరిస్తే ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా మనం ఉత్తమమైనటువంటి స్థితికి రాగలుగుతాం. ఎప్పుడూ కూడా ఎటువంటి కష్టం వచ్చినా కూడా వాటన్నిటిని కూడా ఎదిరించి చక్కగా ముందుకు వెళ్ళడానికి తప్పకుండా అది సాధ్యం అవుతుంది. అటువంటి ఉపదేశాలని శంకరాచార్యుల వారు చేశారు. కాబట్టి ఇటువంటి విద్యాలయం ఏదైతే ఉందో, ఎక్కడైతే ఎంతోమంది 100 మంది విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేస్తూ ఉన్నారో, ఒక విశేషమైనటువంటి వికాసాన్ని, బుద్ధి వికాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని పొందుతూ చక్కటి విద్యని అభ్యసిస్తూ ఉన్నారో, అటువంటి ఈ విద్యాలయంలో శంకరాచార్యుల వారి యొక్క మూర్తి స్థాపన అనేది ఏదైతే ఉందో ఇది చాలా ఉత్తమమైనటువంటి కార్యం. ప్రతి చోట కూడా ఇదే విధంగా వాస్తవానికి అన్ని చోట్ల కూడా
ఇదే విధంగా శంకరాచార్యుల వారి యొక్క మూర్తి ఉండాలి. శంకరులు ఉపదేశించినటువంటి విషయాలను అందరూ కూడా చక్కగా మననం చేయాలి, వాటిని జీవితంలో ఆచరణలోకి తీసుకురావాలి. అప్పుడు తద్వారా ఒక ఉత్తమమైనటువంటి స్థానానికి మనం జీవితంలో రాగలుగుతాం. అటువంటి గొప్ప ఉపదేశాలని శంకరాచార్యుల వారు చేశారు. కాబట్టి ఇక్కడ విద్యార్థులందరికీ కూడా చక్కటి విద్యాభ్యాసంతో పాటు ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వ నిర్మాణానికి కావలసినటువంటి మంచి సంస్కారాన్ని కూడా చక్కగా విద్యార్థులకు ఇచ్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. అది కూడా చక్కగా ఫలించి ఇక్కడ చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచి విద్యావంతులు అవడమే కాకుండా మంచి సంస్కారవంతులు కూడా అయ్యి చక్కగా సమాజంలో మంచి స్థానాలకు రావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెప్తూ అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా చక్కగా విద్యాభ్యాసం చేయాలి, ఎంతో శ్రద్ధగా విద్యాభ్యాసం చేయాలి. అదేవిధంగా సంస్కారాన్ని కూడా చక్కగా పెంచుకోవాలి. ఈ రెండు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే విద్యాభ్యాసం సంస్కారం రెండు కూడా చాలా అవసరం. ఎందుకు అనంటే సంస్కారం యొక్క గొప్పతనం ఏమిటంటే లోకంలో ఒక వ్యక్తి ఎంత పెద్ద పెద్ద విద్యల్ని చదువుకున్నా కూడా సంస్కారహీనుడిగా ఉంటే, అంటే ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటటువంటి సంస్కారం కనుక లేకపోతే ఆ వ్యక్తిని ఎవరు కూడా గౌరవించరు. అంటే గౌరవించడం అంటే ఏదో బయటికి కనబడడానికి గౌరవిస్తారే తప్ప మనస్సు నుంచి ఆ గౌరవం అనేది రాదు. అదే ఒక వ్యక్తి ఏమీ చదువుకోకపోయినా చాలా సంస్కారవంతుడిగా ఉంటూ చక్కగా అందరినీ గౌరవిస్తూ మంచి సంస్కారంతో వ్యవహరిస్తే తప్పకుండా ఆ వ్యక్తిని అందరూ కూడా గౌరవిస్తారు. అంటే హృదయం నుంచి మనస్సులోంచి ఆ వ్యక్తిని గౌరవిస్తారు. ఆ వ్యక్తి మీద మనకి గౌరవం మనస్సులోంచి వస్తుంది. చదువుకున్నటువంటి వ్యక్తికి సంస్కారం లేకపోతే ఆయన మీద మనకు గౌరవం మనస్సు నుంచి రాదు. అదే చదువుకోనటువంటి వ్యక్తి సంస్కారవంతుడైనా కూడా తప్పకుండా మనం ఎంతో గౌరవాన్ని ఇస్తాం. కాబట్టి అది సంస్కారం యొక్క గొప్పతనం. కాబట్టి విద్యాభ్యాసం అనేది ఎంత గొప్పదో సంస్కారం అనేది కూడా అంతే గొప్పది. కాబట్టి విద్యాభ్యాసం మరియు విద్య మరియు సంస్కారం ఈ రెండిటిని కూడా చక్కగా విద్యార్థులు పెంపొందించుకోవాలి. తద్వారా జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి. అదేవిధంగా విద్యాభ్యాసాన్ని చాలా శ్రద్ధగా చెయ్యాలి. అందరూ కూడా చక్కగా ఎందుకంటే ఈ విద్యాభ్యాసం వల్ల మనకి జ్ఞానం అనేది లభిస్తుంది. జ్ఞానం లభించినప్పుడు ఈ జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఈ ప్రపంచం ముందు, ఈ సమాజం ముందు చాలా దృఢంగా నిలబెడుతుంది. మనం ఈ ప్రపంచం ముందు, సమాజం ముందు దృఢంగా నిలబడి ఎటువంటి పరిస్థితినైనా సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి అనంటే దానికి ఉన్నటువంటి ఏకైక మార్గం అనంటే అది విద్య, అది జ్ఞానం. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఒక చోట చాలామంది మనుషులు ఉన్నారు. దాంట్లో ఒక వ్యక్తికి ఏదో ఇబ్బంది వచ్చింది, ఆ శరీరంలో ఏదో ఇబ్బంది వచ్చింది, ఏదో కళ్ళు తిరిగి పడిపోయాడో ఏదో అయింది. అప్పుడు ఏమవుతుంది, చుట్టుపక్కల ఆ వ్యక్తితో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ పడిపోయిన వ్యక్తిని చూసి భయపడతారు. అయ్యో ఏదో అయిపోయిందే, ఏం చేయాలి అని భయపడతారు. కానీ అదే మనుషుల్లో ఎవరైనా ఒక డాక్టర్ ఉన్నాడు అని అంటే ఏం చేస్తాడు, వెంటనే ఆయన పరిగెత్తుకొస్తాడు. ఏం జరిగింది ఇక్కడ, నేను డాక్టర్ ఉన్నాను, నేను సరి చేస్తాను అని చెప్పి ఆయన వస్తాడు, ముందుకు వస్తాడు, పరిగెత్తుకొస్తాడు. అంటే ఏమిటి, దాని అర్థం ఏమిటి, ఇలాంటి ఏదైనా ఒక ఆపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారు. కానీ ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఎవరైతే డాక్టర్గా ఉంటాడో ఆయన మాత్రం ముందుకు వస్తాడు. ఏం పర్వాలేదు, నేనున్నాను, భయపడద్దు, ఆయనకి ఏం చేయాలో నేను చేస్తాను అని చెప్పి ముందుకు వస్తాడు. ఇలా మిగతా వాళ్ళందరూ కూడా ఇలా భయపడడానికి, ఆ ఒక వ్యక్తి మాత్రం ధైర్యంగా ముందుకు రావడానికి రెండిటికి తేడా ఏమిటి, వీళ్ళ దగ్గర లేనిది వాడి దగ్గర ఉన్నది ఏమిటి అని అంటే అదే విద్య, అదే చదువు. ఈ విధంగా అన్ని రకరకాల విద్యలు, ఈ వైద్యం అనేది ఒక విద్య, ఇంకా చాలా రకాల విద్యలు, అన్ని విద్యలు ఉంటేనే ఈ ప్రపంచం అనేది నడుస్తుంది. కాబట్టి ఆ విద్య అనేది ఏదైతే ఉందో, జ్ఞానం అనేది ఏదైతే ఉందో అది మనల్ని ఈ ప్రపంచం ముందు, ఈ సమాజం ముందు దృఢంగా నిలబెడుతుంది. అందరి యొక్క గౌరవం మనకి లభించేలా చేస్తుంది. తద్వారా మనం కోరుకున్నవన్నీ కూడా మనకి లభిస్తాయి. కాబట్టి అన్నిటికీ కూడా మూలం ఏమిటి అనంటే ఈ జ్ఞానం, ఈ విద్య. అటువంటి విద్య మనకి లభించాలంటే చక్కగా విద్యాభ్యాసం చేయాలి. అదేవిధంగా దాంతోపాటు ఇప్పుడు చెప్పినట్టుగా సంస్కారాన్ని కూడా చక్కగా అందరూ కూడా పొందాలి. అందులోనూ మళ్ళీ సంస్కారం అనేది రెండు రకాలు. ఏమిటి అనంటే ఒకటి మామూలుగా లౌకికంగా మనం ఎలా వ్యవహరించాలి, ఏం చేయాలి అనేటటువంటి సంస్కారం ఒకటి. రెండవది ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారం, ధార్మికమైన ఆధ్యాత్మికమైనటువంటి సంస్కారం.
ఈ రెండిటిని కూడా మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మికమైన 2 రకాల సంస్కారాలని చక్కగా మనం పొందినప్పుడు మనం జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితికి రాగలుగుతాం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇక్కడ విశేషంగా ఇంకా చక్కగా విద్యార్థులు తయారై గొప్ప వ్యక్తులుగా రావాలి అని చెప్పి ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం. శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదే విధంగా మా పరమ పూజ్య గురుదేవులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు కూడా సదాకాలం ఉండుగాక. ఇక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా ఇక్కడ పాఠాలు చేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా, అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి సమస్త సిబ్బంది వర్గం వారికి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రోజున ఇక్కడికి వచ్చినటువంటి గణ్య వ్యక్తులకి అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా మా ప్రీతిపాత్రులైనటువంటి నరేంద్ర బాబు గారికి, ఆయనకి, ఆయన పరివారానికి అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధిని ఈ విద్యాలయం పొందుగాక అని ఆశీర్వాదిస్తూ ఈ భాషణాన్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. गङ्गाधर शङ्कर करुणाकर मामव भासारर तारक. అందరికీ నమస్కారం అండి. గురుదేవ, ఒక చిన్న విషయం. మాది కనకలింగేశ్వర స్వామి, మా సర్వమంగ మా యొక్క కులదేవం. ఆ మహానుభావుల యొక్క పునర్నిర్మాణానికి జగద్గురువులు మన భారతీయ తీర్థ మహాస్వామి వారు విశేషంగా మాకు ఎలా చేయాలని రాశారు. నేను తీసుకెళ్లి వెళ్తే వారు విగ్రహప్రతిష్ఠ ఎలా చేయాలి అడిగానండి. అప్పుడు నేను దర్శనాయ శృంగేరి పీఠాధీశ్వరులు కానీ అదేమిటి నరేంద్ర, శారద ఎందుకు పెట్టలేదన్నా. ఆ శారద అనేది ఆయన స్వహస్తాలతో సహస్తాలతో రాసిచ్చింది. అందులోనే మాకు ఈ భాగ్యం కలిగిందండి. మాకు ఈ భాగ్యం కలగడానికి కారణం ఏంటంటే మన యొక్క పీఠాధిపతులు భారతీయ తీర్థ మహాస్వామి వారు మాకు రాసిచ్చారు. వారి యొక్క అందరూ కదా రాశారండి. ప్రతిరోజు అది చూసుకునే మేము ప్రారంభిస్తామండి. అని మీ యొక్క అనుగ్రహం, మీరు యొక్క ప్రత్యేకంగా వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అది కూడా వితరణకు అందించారు. ఆయన స్వహస్త 2 మంది లక్షణంలో ఉన్నా కూడా పిలిచి అలా చేయొద్దు ఆయన అని. అందుకనే ఆ భాగ్యం అలాంటి అజ్ఞానులకు కూడా జ్ఞానం నేర్పారండి. అది కూడా మీ ద్వారా ఇంకా మనం కొనసాగుతుంది. ఎల్లవేళ మీ పాదదాసం. ఇంకొక విషయం అండి, మా పాఠశాలకి ఆధ్యాత్మికంగా యూట్యూబ్ ఛానల్, శారదా విద్యా సంస్థలకి యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేస్తున్నారు. అది యూట్యూబ్ లోకి వెళ్ళిపోతున్నాను. శారదే శంకర, శారదే శంకర, శారదే శంకర. सदाशिवाय शम्भवे सहस्रपुण्डरीक पूजनैक शून्य दर्शन सहस्रनेत्र कल्पितार्चनाच्युताय भक्तिदा सहस्रभानुमण्डल प्रकाश चक्रदायिने सदा नमः शिवाय ते सदाशिवाय शम्भवे. चरणाम्बुज निर्भर भक्तः संसाराद्चिराद् भवमुक्तः. गुरुचरणाम्बुज निर्भर भक्तः संसाराद्चिराद् भवमुक्तः. सेन्द्रियमानस नियमादेवं सेन्द्रियमानस नियमादेवं द्रक्ष्यसि निज हृदयस्थं देवं द्रक्ष्यसि निज हृदयस्थं देवं. भज गोविन्दं भज गोविन्दम्.
కమల